దేవుని నామానికి మహిమ కలుగునాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం ఏంటంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. దేవుని వాక్య గ్రంథంలో 133 కీర్తన 1 వచనం ఇలా రాయబడి ఉంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. చూడండి, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కాలాన్ని బట్టి దేవుని ప్రజలైన మనందరం ఐక్యత కలిగి ఉండటం చాలా అవసరం. జరుగుతున్నటువంటి ఆ శాసనాల తీర్మానాల విషయం కానివ్వండి, దేవుని అంగీకరించిన మనందరి జీవితాల్లో కూడా ఎప్పుడు కూడా ఐక్యత ఉండటం చాలా మంచిది. భారతదేశం అంతా కూడా ఐక్యతగా ఉండటం చాలా గొప్ప విషయం. ప్రధానుల కోసం, అధికారుల కోసం, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోసం, మన దేశ పహరా కాస్తున్న మిలిటరీ వాళ్ళ కోసం మనం నిరంతరం కూడా ఏం చేయాలంటే ఐక్యత కలిగి ప్రార్థన చేయాలి. ఇక్కడ వాక్య గ్రంథం కూడా ఏమి సెలవిస్తుందంటే, మనము సహోదరులైన మనము, యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడినటువంటి మనం, మారుమనసు పొందిన మనం, పాపక్షమాపణ కింద ప్రయాణం చేస్తున్న మనం ఏం చేయాలంటే ఐక్యత కలిగి నివసించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే ఇలా రాయబడింది, కాబట్టి మీరు సమాధానమందు బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్లు శ్రద్ధ కలిగిన వారై ఒకరి వల్ల ఒకళ్ళు ఏం చేయాలంటే ఆత్మ యందు ఐక్యత కలిగి ఉండాలి. సమాధానమైనటువంటి బంధం ఉండాలి. సహించుకోవాలి సహోదరులు. ఒకళ్ళ బలహీనతలు ఒకరి విషయంలో ఒకళ్ళ ప్రార్థనలో ఒకళ్ళ సహవాసంలో ఒకళ్ళ పరిచర్యలో మరొకళ్ళు, ఒకళ్ళంతా కూడా ఐక్యతలోకి రావాలి. ఆయన శరీరాన్ని తింటున్నాం, రక్తం తాగుతున్నాం, మరి మనలో కాక ఐక్యత ఎవరిలో ఉండాలి? ఒకే తండ్రి ప్రేమ కింద ఉన్నాం, ఒకే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో కడగబడి ఉన్నాం, ఒకే ఆత్మ కింద ఉన్నాం. మనందరూ కూడా ఎంత ఐక్యత కలిగి ఉండాలి? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం, అద్భుతమైనటువంటి మనోహరం మన మీద మనం కుమ్మరింపబడాలి. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కారి అతని అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండను. ఎలా ఉండాలి? అహరోను ఆయిల్ మీద పోసినప్పుడు గడ్డం మీద పారి అంగి అంతా కారినటువంటి పరిమళ తైలముగా ఉండాలి. పరిమళ తైలం. ఆ తైలం ఎప్పుడు కూడా అహరోను వాళ్ళ వంశ వాళ్ళకి తైలము చేత దేవుడు అభిషేకించి యాజిక వస్త్రాలను దేవుడు వాళ్ళకి ధరింపజేశాడు. అంతేకాదు, ఇక్కడేమంటున్నాడంటే, సీయోను కొండ మీద దిగి వచ్చి హెర్మోను మంచు వలె నన్ను ఆశీర్వాదము, శాశ్వత జీవం అక్కడ ఉందో. చెట్టుకు మంచు తోడే ఉన్నట్లుగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. తామర పుష్పం అభివృద్ధి నొందినట్లుగా మనం అభివృద్ధి నొందుతాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి. ప్రార్థన. ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేమంతా ఐక్యత కలిగి నీ ప్రేమలో వర్ధిల్లే కృపను దయచేయండి. ఎవరిలో అనైక్యత లేకుండా ఐక్యతతో నీ ప్రేమలో, నీ సమాధానంలో మా భారతదేశ ప్రజలు, మా భారతదేశంలో క్రైస్తవ సంఘం, ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఐక్యతను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.